బంగారు నాణ్యములు, వెండి నాణ్యములు, రాగి నాణ్యములు. విజయనగరం రాజ్యంలో చలామణిలో ఉన్న నాణ్యములు ఇవి. నాటి కాలపులో నాణ్యములు మినక, కాసు, మాడల, వీసపు, వరాహ చిహ్నములను ముద్రించిన బంగారు నాణ్యమును వరాహాలు అంటారు. కన్నడలో ప్రతాప అన్న నాణ్యంను, తెలుగులో మాడ అయినది. గద్యాయనం వరాహాలలో సగం ప్రతాప. తార అనేది ముఖ్యమైన వెండి నాణ్యం. విజయనగరం కాలంలో చలామణిలో ఉన్న విదేశీ నాణ్యాలు: పోర్చుగీస్ వెండి నాణ్యం పెసోడా, ఈజిప్షియన్ నాణ్యం దీనారం, ఈజిప్ట్ నాణ్యం దీనారం, ఈజిప్ట్ నాణ్యం దీనారం. విజయనగర నాణ్యములపై ముద్రించిన చిహ్నాలు: హనుమంతుడు, ఉమామహేశ్వరుడు, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరుడు, రాముడు, గరుడు, ఎద్దు, బాలకృష్ణుడు, శంఖచక్రాలు, ఏనుగు, దుర్గ. రెండో దేవరాయలు నాణ్యముల గురించి విదేశీ యాత్రికుడు అబ్దుల్ రజాక్ ఈ విధంగా వర్ణించెను: 4 కాటికలు, ఒక వరాహలో సగం ప్రతాప, ప్రతాపలో 10వ భాగం పనం, పనంలో 6వ భాగం తార. సైన్యం: కైజిత సైన్యం, అమరనాయకర సైన్యం, అమరనాయకర వ్యవస్థ. అమరనాయకర వ్యవస్థ ద్వారా ఏర్పడిన సైనిక రాజ్య విభాగాలను పాలించే సామంత పాలకుడు అమరనాయకర్లు. ఇతర అంశాలు: శ్రీకృష్ణదేవరాయల నౌకాదళ పదవి తిమ్మోజు. దుర్గ రక్షణకు పాషాణ యంత్రాంగాలు దంబోలి ఉండేవి. శత్రువులపై రాళ్లు రువ్వే యంత్రములపై దుంబోలి అనేవారు. రెండో దేవరాయలు ఎక్కువ సంఖ్యలో ముస్లింలను తన సైన్యంలో చేర్చుకున్నారు. శ్రీకృష్ణదేవరాయల సైన్యం నికులుంటి ప్రకారం 50,000, అబ్దుల్ రజాక్ ప్రకారం 10 లక్షలు. విజయనగర కాలంలో దౌర్జన్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి రాయబారును పంపే ఆచారం ఉండేదని పేర్కొన్న గ్రంథాలు: అముక్తమాల్యద, మనుచరిత్ర, రాయవాచకం. విజయనగర కాలంలో రాయబారాలను సమావేశాలను పేర్కొన్నది రాయవాచకం. వీరి కాలంలో రాయబారులను స్థానాధిపతులని పిలిచేవారు. యుద్ధానంతరం అహ్మద్నగర్ నగరాన్ని దున్నించి ఆముదాలు విత్తనాలు అముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నాడు. దీన్ని బట్టి నాటి యుద్ధాలు అతి క్రూరంగా జరిగేవని తెలుస్తుంది. రాక్షస తంగడి యుద్ధం తర్వాత విజయనగరం సర్వనాశనం చేయబడిన శ్మశాన వాటికలా మారిందని రాబర్ట్ షూయల్ పేర్కొన్నారు. సాంఘిక పరిస్థితులు: చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. బ్రాహ్మణులు ఉన్నంత కాలం కలదు. బ్రాహ్మణులు 2 రకాలు: వైదికులు, నియోగులు. వైదికులు అర్చకత్వం, వేదాధ్యయనం చేసేవారు. ఎక్కువ ప్రాధాన్యత కలదు. నియోగులు రాజ్యస్థానాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసేవారు. క్షత్రియులు: వీరు 2 రకాలు: సూర్యవంశం క్షత్రియులు, చోళులు, గజపతులు. చంద్రవంశం క్షత్రియులు, పాండ్యులు. విజయనగరం రాజు స్థాపకులు యాదవ కులానికి చెందినవారు. రెండో హరిహరాయలు తన కుమార్తెను హేతాంబిక కాటియ వేయిచున వివాహం చేశాడు. ఆయన వేమారెడ్డి తన కుమార్తెను చూడభక్తు రాజుకిచ్చి వివాహం చేశాడు. రాజకుటుంబంలో సతీసహనం ఉన్నట్లుగా పేర్కొన్నారు బార్బడోజో. శైవులు సంఘవంశం రాజులు, వైష్ణవులు సల్వవంశం, తలవవంశం, మార్వేటి వంశులు. విజయనగరం కాలం నాటి ప్రధాన మతాలు: శైవ మతం, వైష్ణవ మతం. విజయనగర కాలంలో ఎక్కువగా వ్యాప్తి మతం వైష్ణవ మతం. శైవ మతం వడగళ్ల శాఖను ఆంధ్రదేశంలో స్థాపించినది వేదాంత దేశకుడు. ఆంధ్రదేశంలో వడగళ్ల శాఖ ఎక్కువగా ప్రాముఖ్యత లభించింది. యుగంలో విశిష్ట దైవతానికి వేదాంత దేశకుడుకు ప్రధాన ప్రవక్తగా ఉండేవారు. అదైవత్యం స్థాపకుడు ఆది శంకరాచార్యులు. ఇతని బోధన అనుసరించేవారు. స్మారకులు, దేవాలయాలపై వేదిక మత పూజల విధానాన్ని ప్రవేశపెట్టాడు. విజయనగర కాలంలో అదైవత్వానికి శృంగేరి పీఠాధిపతి అయిన విద్యారణ్య స్వామి ప్రధాన ప్రవక్తగా ఉండేవాడు. విశిష్ట దైవత్యం స్థాపకుడు రామానుజాచార్యుడు. మధ్య యుగంలో భక్తి మార్గాన్ని ప్రచారం చేసిన వారిలో ప్రథముడు. ఈ యుగంలో విశిష్ట దైవత్వానికి వేదాంత దేశికుడుకు ప్రధాన ప్రవక్తగా ఉండేవాడు. వేదాంత దేశికుడు రచనలు: త్రిపిటక, తాత్పర, చంద్రిక, న్యాయ సిద్ధాంత జనం మొదలగు గ్రంథాల ద్వారా విశిష్ట దైవత సిద్ధాంతాన్ని బలం చేకూర్చున్నాడు. రామానుజాచార్యులు దేవాలయాల్లో పంచములు ప్రవేశం కల్పించి వారిని వైష్ణవ మత వ్యాప్తికి కృషి చేశాడు. విజయనగర కాలంలో పంచములు వైష్ణవ మతం వ్యాప్తికి సంబంధించిన శ్రీకృష్ణదేవరాయలు రచించిన అముక్తమాల్యద మూల దాసరికత ఒక చక్కని ఉదాహరణ. దైవత్వం స్థాపకుడు మాధవాచార్యులు శిష్యుడైన నరహరి తీర్థులు శ్రీవారి కుర్మం కేంద్రంగా ఆంధ్ర కళింగ ప్రాంతంగా దైవత్వం ప్రచారం చేశాడు. ఈ యుగంలో దైవతాన్ని ప్రధాన ప్రవక్తగా అక్షయభ తీర్థులు.
రెండో దేవరాయలు ముస్లింల కొరకు స్వయంగా విజయనగరంలో ఒక మసీదును నిర్మించడమే కాక దర్బార్లో ఒక వేదికపై ఖురాన్ ప్రతినిధిని పుంచి గౌరవించాడు. రెండో దేవరాయలు అలియా రామారాయలు ముస్లిం కొరకే ప్రత్యేక తొరకవాడను ఏర్పాటు చేసి గోవందను అనుమతించారు. సాహిత్యం విజయనగర కాలంలో సంస్కృతం, తెలుగు, కన్నడ భాషల్లో బాగా గొప్ప సాహిత్యం వెలువడింది. తెలుగు భాష చరిత్రలో విజయనగర యుగాన్ని స్వర్ణయుగం చెప్పవచ్చు. నాచన సోముడు విజయనగరం ఆశ్రమను అలంకరించిన మొట్టమొదటి తెలుగు కవి నాచన సోముడు బిరుదు. అష్టభాష మహాకవి రచన ఉత్తర హరివంశ అంకితం హరిదేవునికి. ఇతను మొదటి బుక్కరాయలు ఆస్థాన కవి. మొదటి బుక్కరాయలు ఇతనికి పెంచికల్ దీన్ని అగ్రహారానికి ఇచ్చిన సత్కరించింది. ఎర్రప్రగడ రచించిన హరివంశం అనే సంస్కృత కావ్యాన్ని నాచన సోముడు ఉత్తర హరివంశం అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు ఇతని రచనలు శృంగారి శకుంతలం, జమిని భారతం, వాణి నా రాణి అని పలికాడు. నంది మల్లయ్య, ఘంటసింగన తొలి తెలుగు జంట కవులు. తులవ నరసింహనాయునిచే పోషించబడ్డారు. వీరి రచనలు వరాహ పురాణం, వరలక్ష్మి పురాణం. వరాహ పురాణంను సలవ నరసింహరాయలు అంకితమిచ్చారు. సంస్కృత నాటకంను తెలుగు కావ్యంగా రచించిన మొదటి తెలుగు కవులు. పోలుగంటి చెన్నయ్య మంత్రి సలువ నరసింహరాయలు ఆదరించినప్పుడు ఇతనిని నరసింహ పురాణాన్ని ద్విపద కావ్యంగా, బాలభారతాన్ని వాంఛనంగా, విష్ణు పురాణంలో సౌభరి చరిత్రను యక్షగానంగా వ్రాసాడు. తెలుగు భాషలో ఇప్పటికీ పేరు తెలిసిన ప్రథమ యక్షజ్ఞానం సౌభరి చరిత్ర. ఇప్పటికీ లభ్యమైన వాటిలో తొలి యక్షజ్ఞానం సుగ్రీవ విజయం. దీని రచయిత కందుకూరి రుద్రకవి, చదిగండ ధర్మన్నం. ఇతని రచన చిత్రభారతం. బిరుదు శశిలేఖని సురతార్ణ. కృష్ణార్జున సంవాదం, నాదెండ్ల గోపురణ, రాధ మాధవ కావ్యం. చింతలపూడి ఎల్లనారాయణుడు బిరుదు రాధ మదాకవి. శ్రీకృష్ణదేవరాయల పాలన కాలానికి తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగం పేర్కొంటారు. ఇతనికి సాహిత్య భవనం గల పేరు భువన విజయం. అముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యద తన కుమార్తె తిరుమలమ్మచే రాయించబడ్డాడు. తిరుమలమ్మ వర్ధాంబిక పరిణయం సంస్కృతాన్ని రచించింది. శ్రీకృష్ణదేవరాయలకు శ్రీకాళేంద్ర మహావిష్ణువు కాలంలో కనిపించింది. ఆదిశేషంగా ఈ గ్రంథ రచన జరిగింది. దీనికి అసలు పేరు విష్ణు చింతామణి. అముక్తమాల్యద మరో పేరు విష్ణు చింతామణి. ఈ గ్రంథంలో శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదాన్ని ఉపయోగించారు. ఈ గ్రంథంలో ముఖ్య కథలు యమనాచార్య చరిత్ర, మూల దాసరి కథ. ఈ గ్రంథంలో విల్పుత్తరి నగరం గురించి వర్ణించింది. శ్రీకృష్ణదేవరాయలు బిరుదు సాహిత్య సమరంగ సార్వభౌమ భౌముడు, ఆంధ్రభోజుడు, కవిత ప్రావీణ్య పనీషుడు, నంది తిమ్మన్నకిచ్చాడు. గజపతి గజకట పాకెన దక్షిణ పదస్వామి, యౌవన రాజ్య స్థాపనాచార్య, కలబేర్గి యుద్ధ విమాన. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవులలో అష్టదిగ్గజం అంటారు. అల్లసాని పెద్దన్న. అష్టదిగ్గజంలో ముఖ్యుడు. గ్రంథాలు హరికథ సాగరం, అలభ్యం, సర్వోచిష, మను సంభవం లేదా మను చరిత్ర. ఇది ఒక ప్రబంధం. దీనికి రాయలకు అంకితం ఇచ్చాడు. పురాణం నుంచి చిన్న అంశాన్ని గ్రహించి శృంగారసం ప్రాధాన్యత ఇస్తూ అష్టదశ వర్ణాలతో గ్రంథ రచన చేయడమే ప్రబంధం. మార్తాండ పురాణం అంశాలు గ్రహించి గ్రంథ రచన చేశాడు. దీనిలో నాయకుడు, ప్రవర్తకుడు, ధర్మోదాతుడు, న్యాయకవర్ధుని, దోరది, అల్లసాని పెద్దన కల బిరుదులు. ప్రబంధ పరమేష్టి, ఆంధ్ర కవితా పితామహుడు. ఇతనికి గల బిరుదు ఇచ్చిన వారు శ్రీకృష్ణదేవరాయలు పెద్దన్న కాలుకు గూండెంపేడను తొడిగి అతనికి పల్లకిని మోసాడు. రాయలవారి ఆయన కడప జిల్లాలోని కోకటం అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. రాయలవారు ఈయనకు కడప జిల్లాలోని కోకటం అనే గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. దూర్జటి ఇతని గ్రంథాలు శ్రీకాళహస్తేశ్వర మహాత్యం, శ్రీకాళహస్తేశ్వర శతకం పై గ్రంథాలను తనకు అంకితం ఇవ్వమని శ్రీకృష్ణదేవరాయలు కోరినప్పటికీ దూర్బడి తిరస్కరించి శ్రీకాళహస్తేశ్వరునికి అంకితం ఇచ్చాడు. ఇతని కవిత్వం గురించి శ్రీకృష్ణదేవరాయ దూర్జటి పల్లకులు కేలికే గలిగే నీ అతులిత ఆదురిమ మహిమ అని పేర్కొన్నాడు. పింగళి సూరన్న గరుడ పురాణం, కళాపూర్ణోదయం, నంద్యాల కృష్ణరాజుకు అంకితం. రాఘవ పాండనీయం తెలుగు సాహిత్యంలో మొదటి దార్వతి కావ్యం. ప్రభావతి పన్యం తెనాలి రామకృష్ణుడు. ఇతని మొదటి పేరు రామలింగుడు. శైవుడుగా ఉన్నాడు. రామకృష్ణుడు వైష్ణవంను స్వీకరించిన తర్వాత ఇతని బిరుదులు వికట కవి, కుమార భారతి. ప్రసిద్ధి వాగ్గేయకారులు అన్నమాచార్యులు. ఇతని సలువ నరసింహ సమకాలికుడు. జన్మస్థలం తాళపాక, కడప. తల్లిదండ్రులు లక్కమాంబ, నారాయణచూరి. ఇతని వైష్ణవ మత రహస్యాలను తెలిపిన వారు అదిపన్ పటో గోపాయతి. అన్నమాచార్యులు పదానికి పద్య కవిత్వం సమాన పటంకిటే ఉత్తమ వాగ్గేయకారుని పేరు పొందాడు. బిరుదులు పదమ కవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు. అన్నమాచార్యులు వెంకటేశ్వరునిపై 32,000 ఆధ్యాత్మిక శృంగార వైరుధ్య
సంకీర్తనుడు రాగి రేకులపై రాశాడు. చందమామ రావే జాబిలి రావే కొండలలో నెలకొన్న కోనేటి రామువాడు ఉదాహరణకు. ఇతని సంయుక్త కీర్తనలు వెల్లోకిచ్చినవారు రాళ్లపల్లి అనంత కృష్ణమాచారి. ఇతని కీర్తనలు తంజావూరు సరస్వతి మహల్ భద్రపరిచ. సంస్కృత సాహిత్యం. కర్ణాటక సంగీతం కేంద్రం తంజావూరు. రామమత్యుడు కర్ణాటక సంగీత పితామహుడు. పురందర్దాస్. హజర రామస్వామి దేవాలయం. ఈ దేవాలయం నిర్మాత శ్రీకృష్ణదేవరాయలు. ఈ దేవాలయం గోడపై రామాయణ గ్రంథాలను చిత్రించాడు. అందుకే దీన్ని రామచంద్రాలయంగా పేర్కొంటారు. కృష్ణాలయం. ఈ ఆలయంలో హంపిలో కలదు. శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి దగ్గర నుండి తెచ్చిన బాలకృష్ణ విగ్రహానికి చుట్టూ ప్రదర్శించాడు. కళింగ దండయాత్ర విజయం తర్వాత తిరిగి ప్రయాణ సందర్భంలో శ్రీకృష్ణదేవుడు సందర్శించిన దేవాలయం కృష్ణా జిల్లాలోని శ్రీకాళాంధ్ర మహావిష్ణువు దేవాలయం. లేపాక్షి దేవాలయం అనంతపురం జిల్లాలోని హిందూపురంలో ఉంది. ఈ ఆలయం నిర్మాత వీరుపన్న. శ్రీకృష్ణదేవరాయలు పాలెగాడు. వీరుపన్న పన్నులను వసూలు చేసి రాయలకు చెల్లించకుండా ఈ డబ్బుతో దేవాలయ నిర్మాణం చేపట్టాడు. ఈ ఆలయంలోని నంది ఆంధ్రదేశంలోని అతిపెద్దది. హజర రామస్వామి దేవాలయం. రామాయణ చిత్రాలు. తాంతండ సిద్ధలింగేశ్వర దేవాలయం. శైవ పురాణ చిత్రాలు. తీర్థులలోని మహావీరు జైన దేవాలయం. జైన వర్ణ చిత్రాలు. విజయనగరం రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు. నికోలా కాంటే ఇటలీ మొదటి దేవరాయలు. అబ్దుల్ రజాక్ పర్షియా రెండో దేవరాయలు. నికిటిన్ రష్యా రెండో విరూపాక్ష దేవరాయలు. బార్బోస్ డొమింగో ఫేస్ పోర్చుగల్ శ్రీకృష్ణ దేవరాయలు. నింజో సీజర్ ఫెడ్రిక్ ఇటలీ సదాశివరాయలు. సంస్కృత గ్రంథాలు. మధుర విజయం, గంగాదేవి, సలువ అభ్యుదయం, రాజనాథ్ డిండిముడు, పరాంబిక పరిణయం, తిరుమలాంబ, రఘునాథాభ్యుదయం, రామభద్రం. తెలుగు భాష గ్రంథాలు. ఉత్తర హరివంశం, నాచన సోముడు, శృంగార శకుంతలం, జమిని భారతం, పిల్లలమారి, పినవీరభద్రుడు, అముక్తమాలయ, శ్రీకృష్ణదేవరాయలు, మనుచరిత్ర, అలసాని పెద్దన, పారిజాత పర్హను, నంది తిమ్మన్న, శ్రీకాళహస్తేశ్వర శతకం, శ్రీకాళహస్తేశ్వర మహత్యం, దూర్జటి, రామాభ్యుదయం, సకల శారద నానుగ్రహం, అయ్యల రాజు రామభద్రుడు, పాండురంగ మహత్యం, ఘటిక చాలా మహత్యం, తెనాలి రామకృష్ణుడు, రాజశేఖర చరిత్ర, మాధవ గారి మల్లన్న, వసుచరిత్ర, సదసు భూపాల్యం, హరిశ్చంద్ర భాఖ్యానం, రామభూషణుడు, కళాపూర్ణోదయం, ప్రభావిత పదునయం, రాఘవ పాండ్యుడు, పింగళి సూరన్న. Kavitri festival doing well. 150 goats, 24 buffaloes are everyday sacrificed in Durga Mata. 200 plus 50 buffaloes and 400 goats are given in the last day of Dasara festival. Dasara Dibba or separated places are allocated to celebrate Navaratri festival. Krishna Devara was abolished the marriage tax. 1/6 tax was collected. It can be paid in the tax places Tadipatri, Adoni, Gutti, Vinukonda, popular taxes. Gutti, Vajakaru, diamonds were up. Bidaralu, merchants are going. Wetland, Nirambaram, dryland, Kadambaram, Siddhayam, taxes is paid in the gold coins. Book maintains for the taxes regard Kavali, Kanachara, taxes for beggars, Magri, taxes and weavers. EDP Siddhayam, taxes was imported on the toddy toppers. Manufacturing salts was imported and Uppari Siddhayam. The gold coins which are existed in the Pitan Gadvanam, Varcham, Panam and Chinnam. Silver coins that are existed was Tora, Jitala and Kasu, copper coins. Sri Krishna Devarayalu was the richest merchant ruler. His income 12,000.
Pashupari Bazaar in Hampi for the gems, jewelries, all traders and commerce, literatures. Tenali Ramakrishna, Vikata Kavi, original name Garalapati Lingaya, book Gatikacha Mahatyam. Jekkanacharya, Nurudu Sthala Purana, Madhava wrote the book Dharmanatha Purana, Vidyaranya Maharshi book, Sangita Saram, musical instruments in his period. Architectures in Tadipatri, Chintala Vitala Swami temple was established in Padma Mahal in Penugonda was established Hindu and Muslim. Gajasala elephants, Mandapas existed in Tirupati, Rameshwaram, 1000 pillars in Penugonda, Gangan Mahal Royal Place, paintings of Vijayanagaram peoples, Hampi, Somapalam Lepakshi was existed.